రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో 5 రోజుల పాటు ప్రజలు అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం సాయంపేట మండల కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అధికారులు కాంగ్రెస్ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం అక్కడ కొద్దిసేపు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చీపురు చేతపట్టి రోడ్డుపై ఉన్న చెత్తను శుభ్రం చేశారు. స్వచ్ఛమైన పర్యావరణాన్ని యథావిధిగా ముందు తరాలకు అందించాలని ఎమ్మెల్యే అన్నారు. పచ్చదనం పరిశుభ్రతతో గ్రామాలు విరాజిల్లినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, ఆరోగ్యవంతమైన గ్రామాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈరోజు ప్రభుత్వము స్పెషల్ డ్రైవ్ పెట్టడానికి కారణం, ఏ ఇల్లు అయితే ఉన్నదో ఆ ఇంటి చుట్టూ మీరు కూడా పరిశుభ్రత ఉంచుకొని ప్రతి ఇంటిలో యజమాని ఒక 5 మొక్కలు మన చంటి పిల్లవారిని ఏ రకంగా సాదుకుంటున్నామో ఆ 5 మొక్కలను కూడా సాదుకొని వృక్షంలాగా పెంచుకొని కాలుష్య నివారణ చేసుకునే కొరకు ప్రతి కుటుంబం బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ గన్పూర్ గ్రామ పంచాయతీలో సుమారు 14 వార్డులు ఉన్నాయి. 14 వార్డులలో సుమారు 360-400 ఓట్లు ఉంటాయి. ఏదైతే ఒక 100 ఇండ్లు ప్రతి వార్డులో ఉన్నాయి, ఆ వార్డులోకి సంబంధించినటువంటి 14 మంది బాధ్యులను వేసుకొని ప్రతి ఇంట్లో చెట్లు పెంచి ఆ ఇంటి చుట్టూ మరి అదేవిధంగా గుంతలు లేకుండా, నీళ్లు నిలవకుండా, జాలారి లేకుండా, ఏదైతే దోమలు మలేరియాతో ఈగలతో మలేరియా, వైరల్ డెంగ్యూ విషజ్వరాలు సోకకుండా జాగ్రత్తలు ఇంటి యజమాని చేపట్టాలి. ఆ వాడలో కూడా జరగకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా నీటి గుంతలలో నీళ్లు నిల్వలేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ గ్రామస్తులపై ఉంది. దీనికి ఏదైతే స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నటువంటి అధికారి కానీ, గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ, అదేవిధంగా అధికారులు కానీ, ప్రజలు కానీ, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్లు, రేపు కాబోయే ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని ఈ యొక్క పరిశుభ్రత పచ్చదనాన్ని అందరూ కూడా పాటించి కాలుష్య నివారణను చేపట్టవలసిందిగా గ్రామస్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు స్పెషల్ డ్రైవ్లో మనం అందరం కూడా ఈ పరిశుభ్రత పాటించాలి. ఈరోజు మొక్కలు ఎన్ని కావాలన్నా సింగరేణి వాళ్ళతో కానీ, ఫారెస్ట్ వాళ్ళతో కానీ, ప్రభుత్వం నుంచి కానీ, నర్సరీ నుంచి కానీ మీ ఇష్టం ఉన్న మొక్కలను మీ ఇంట్లో పెట్టుకునే విధంగా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. దాని బాధ్యత అకౌంట్ నంబర్తో చెక్కులు వస్తే మీ అకౌంట్లోనే ఆ చెక్కు ఎవరికి మిస్ప్లేస్ అయినా మిస్యూజ్ చేయకుండా వాడుకునేటువంటి అవకాశం ఉంటుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వము పేదలకు వైద్యం కొరకు పెంచడం జరిగింది. అదేవిధంగా మా ఆడబిడ్డలందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన 47,000 కోట్ల మిత్తి కట్టి అప్పుకు మిత్తి కట్టి ఈరోజు 200 యూనిట్ల కరెంటును మనం ఫ్రీగా అందిస్తున్నాం. అదేవిధంగా డిసెంబర్ 7వ తారీఖు నుంచి 2,100 రూపాయలు ఆర్టీసీకి డబ్బులు కట్టించి రాష్ట్రంలో ఎక్కడ అవసరం ఉన్నా మహిళా సోదరి మనులకు ఉచితంగా ప్రయాణం చేసే కొరకు బస్ సౌకర్యం కల్పించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కనుక సోదరులారా, అంతేకాదు ఈరోజు 500కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. 4.5 లక్షల ఇండ్లు 4.5 లక్షల ఇళ్లను ఈరోజు ఈ ఆగస్టు 30 నుంచి పేదలకు ఈ నియోజకవర్గంలో పేదలందరికీ కూడా 3,500 ఇళ్లను కూడా అందించబోతుంది ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.